హలో నమస్తే. వెల్కమ్ టు నందిని డ్రీమ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మనం ఏ విత్తనాలు నాటితే ఆ చెట్లే కదా వస్తాయి. అలాగే లైఫ్లో కూడా మంచి నాటితే మంచే వస్తుంది, చెడు నాటుకుంటే చెడే వస్తుంది. లైఫ్ అన్నాక మనం బాగుంటే పర్వాలేదు అనుకునే వాళ్ళకంటే కింద పడిపోతే బాగుండు అని కోరుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారండి. ఎదుగుదల చూసి అస్సలు ఓర్వలేని జనాలు ఎక్కువగా ఉంటారు. మన లైఫ్లోకి ఎంతోమంది వస్తుంటారు, పోతూ ఉంటారు. కానీ ఒక్కటండై, మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. ఒకసారి మంచిగా ఉంటారు, ఒకసారి చెడుగా ఉంటారు, మారుతూ ఉంటారులేండి. మీకు మంచితనాన్ని చూపించి మంచి మార్గంలో నడిపించే వాళ్ళు ఎవరో కొంతమంది అయితే ఉండొచ్చు. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకొని మిమ్మల్ని పక్కకు నెట్టేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. సమయం వచ్చినప్పుడు వాళ్ళ నిజస్వరూపాలు ఎలాగో బయటపడతాయి అనుకోండి. మీతో అవసరం ఉన్నప్పుడు చూపించే ప్రేమ మీతో అవసరం తీరిన తర్వాత చాలా విరోధంగా మాట్లాడతారు. మీ మీద బురద చల్లేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరు మీ విలువ ఎంత తగ్గించాలని చూసినా కూడా అది తగ్గదండి. మిమ్మల్ని తగ్గించాలి అని చూసినా కూడా మీలో సత్తా తగ్గేది కాదు కదా. జీవితంలో మీకు దక్కాల్సిన స్థానం దక్కే తీరుతుంది. ఎందుకంటే మీలో పట్టుదల ఉంది కాబట్టి. మీకు చిన్న కథ చెప్పనా? ఒక పెద్ద హాల్లో గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే ఆ రోజు ఈ ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి ఆ స్థలానికి రాబోతున్నాడని తెలిసి అందుకోసం వచ్చారు. సరే, ఒక 10 నిమిషాలు టైం అలా గడిచిన తర్వాత స్టేజ్ మీదకి ఒక వ్యక్తి వచ్చి నుంచున్నాడు. ఆ వ్యక్తి స్టేజ్ మీద నుంచొని ఒక మాట అన్నాడు. నేను ఇప్పుడు చెప్పే మాట నువ్వు శ్రద్ధగా వింటే నీ జీవితమే మారిపోతుంది అని. ఏంటా అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు తన జేబులో నుంచి అతను ఒక నాణ్యాన్ని తీశాడు. ఆ నాణ్యం మిలమిలా మెరుస్తూ ఉంటుంది. అది బంగారు నాణ్యం అన్నమాట. ఆ నాణ్యాన్ని తీసి పైకి చూపిస్తూ, ఈ నాణ్యం మీలో ఎంతమందికి కావాలి అని అడుగుతాడు. అడిగినప్పుడు అందరూ కూడా మాకివ్వండి మాకివ్వండి అని చేతులెత్తి గట్టిగా అరుస్తారు. అప్పుడు ఆయన ఆ నాణ్యాన్ని తీసి కాలు కింద వేసి మట్టిలో గట్టిగా తొక్కేసి మురికిగా చేస్తాడనమాట. చేసి మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి మళ్ళీ ఈ నాణ్యం ఎంతమందికి కావాలి అంటాడు. అందరూ కూడా మాకివ్వండి మాకివ్వండి అని చెప్పి గట్టిగా మళ్ళీ అరుస్తుంటారు. సరే, ఏం చేయాలా అని చెప్పి ఆయన ఆ నాణ్యాన్ని చేత్తో వంకర టింకరగా మార్చేస్తూ ఉంటాడు. అంటే దాన్ని బలవంతా ఉపయోగించి కొంచెం వంకరగా బెండ్ చేస్తాడు. మళ్ళీ నాణ్యాన్ని పైకి చూపించి ఇప్పుడు ఎంతమందికి కావాలి నాణ్యం అని అడుగుతాడు. మళ్ళీ అందరూ మాకివ్వండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారనమాట. ఆయన నవ్వుకుంటూ పక్కనున్న మైక్ తీసుకొని ఒక మాట చెప్తాడు. చూసారా, ఈ నాణ్యం మిలమిలా మెరుస్తూ ఉన్నప్పుడు మాకివ్వండి అని మీరందరూ కూడా అడిగారు. తర్వాత దీన్ని మట్టిలో వేసి మురికిగా మార్చి మళ్ళీ చూపించినా కూడా మీరు ఈ నాణ్యం మాకు కావాలి అని పెద్దగా అరుస్తున్నారు. దీనికి రూపమే లేకుండా వంకర టింకరగా చేసినా కూడా ఇది కావాలని చెప్పి మళ్ళీ మీరు అడుగుతూనే ఉన్నారు కదా. మీ జీవితాలు కూడా అంతే. మీరు కూడా నాణ్యం కంటే గొప్పవాళ్ళు. ఈ బంగారు నాణ్యముకే ఇంత విలువ ఉంటే బంగారం లాంటి జీవితం కలిగిన మీకు ఇంకా ఎంత విలువ ఉంటుంది. సో మీ విలువ అనేది మీరెప్పటికీ తగ్గించుకోకూడదు. లైఫ్లో చాలా రకాల ఒడిదుడుకులు, ఇబ్బందులు, పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, కొంతమంది పరీక్షలు పాస్ అవ్వలేదు, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యామని కావచ్చు, లేదు వ్యాపారాల్లో నష్టపోయామని, కొంతమంది లవ్ ఫెయిల్ అయ్యారని, కొంతమంది అసలు పెళ్ళి జరగట్లేదు, వయసు పెద్దగా అయిపోయిందని, కొంతమంది పెళ్ళి జరిగినా కూడా జీవితం అనేది సంతోషంగా లేదని, ఇలా రకరకాలుగా లైఫ్ అనేది మనతో కష్టాలు అనేది చూపిస్తూ జీవితంతో ఆడుకుంటూనే ఉంటుంది. ఇలా మీ జీవితం కొన్ని కారణాల వల్ల చిన్నాభిన్నం అవుతుంది. కానీ మీరు మీ జీవితం విలువైంది అని మీరు గుర్తించండి. ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. వీటి వల్ల
చిన్ని చిన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీ లైఫ్ ఏమీ విలువను కోల్పోలేదు అని మీరు గుర్తించండి అని చెప్పాడంట. అర్థమైందా ఫ్రెండ్స్? లైఫ్ అనేది మనిషికి చాలా నేర్పిస్తుంది. దాన్ని ఇంట్రెస్ట్గా చూసి ప్రతి విధమైనటువంటి ఇబ్బందులోనూ ఒక రకం లెసన్, ఆనందంలో ఒక రకమైన లెసన్, లేదు కాస్త డిస్టర్బెన్స్లు ఉన్నప్పుడు ఒక రకమైన లెసన్ నేర్చుకోవచ్చు. అంతేకాని మన లైఫ్లో వచ్చిన చిన్ని చిన్ని ప్రాబ్లమ్స్కి, చిన్ని చిన్ని ఇబ్బందులకి, ఎవరో మన మీద ఏడుస్తున్నారు అనే ఏడుపుగొట్టు విషయాలకి మన లైఫ్ని మనం ఎప్పుడూ కూడా పాడు చేసుకోకూడదు. ఎందుకంటే జీవించేది ఒక్కసారే కదా. మనిషి జీవించేది ఒక్కసారి మాత్రమే. ఆ ఒక్కసారి జీవించే ఈ జీవితంలో చిన్ని చిన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అని లైఫ్ని ఎందుకు స్పాయిల్ చేసుకోవాలో ఆలోచించండి. ఒక చిన్న మొక్క పెద్ద వృక్షంగా మారడానికి ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కష్టాలు పడుతుందండి. విత్తనం వేసినప్పుడు మట్టి చీల్చుకొనే కదా చిన్న మొక్కగా పైకి రావాలి. కోళ్ళు, పక్షులు, పురుగులు ఏమి తినకుండా తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ అటువంటి ఇబ్బందుల్లో నుంచే కదా అది చిగురించి పైకొచ్చి ఒక మహావృక్షంగా ఎదిగినప్పుడు అనేక మందికి ఆ చెట్టే కదా నీడనిస్తుంది. మీరు కూడా అంతే విలువైన జీవితం మనకున్నప్పుడు 10 మందికి నీడనిచ్చే విధంగా మనం బ్రతకాల్సి ఉన్నప్పుడు కూడా చిన్ని చిన్ని కారణాలతో ఎవరు కూడా ఏ లైఫ్ని పాడు చేసుకోవాలని అసలు ఆలోచన అనేదే ఉండకూడదు. మంచి మనసుండి 10 మందికి సహాయం చేసే గుణముండే మీరు చిన్ని చిన్ని కారణాలకి పడిపోతూ ఉంటే అయ్యో, మీ తర్వాత మీరిచ్చే లైఫ్ కోసం ఎదురు చూసేవాళ్ళు అనాథలైపోతారు కదా. ఆలోచించండి. ఎదిగే చిన్న విత్తనానికే అంత ధైర్యం ఉంటే పుట్టి పెద్దరిగి తల్లిదండ్రులు మనకంటూ ఒక లైఫ్ ఇచ్చినప్పుడు ఇప్పటి నుంచి మన జీవితాన్ని మనం స్టార్ట్ చేసుకొని మనం ధైర్యంగా ఎదగడానికి మనకెందుకండి భయం? అవును కదా. ఆలోచించండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు వీడియో చూసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. దయచేసి సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మంచి వీడియోలు మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.